వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా పార్టీ అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నారు, ఎప్పటి నుంచి ఈ కార్యక్రమం మొదలు పెట్టబోతున్నారు, ఈ కూటమి ప్రభుత్వం ఈ 1 year పాలన ఏ విధంగా ఉందండి? సంవత్సర కాలం ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూసిన కూటమి పరిపాలన నిరాశపరిచిందనే చెప్పాలి. ముఖ్యంగా ప్రజలను మోసం చేయడం అలవాటైన చంద్రబాబు నాయుడు గారు ఆయన అలవాటు ప్రకారం ఆయన మోసం చేసినా ప్రజలైతే జీర్ణించుకోలేకపోతున్నారు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వ వైఫల్యాల్ని వివిధ రూపాల్లో ప్రజల్లో తీసుకెళ్ళమని చెప్పారు. ఆ విషయాలన్నీ కూడా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో మరి ప్రకటించడం జరుగుతుంది. ఈలోపు నియోజకవర్గ స్థాయిలో పార్టీని పటిష్టం చేయడానికి కమిటీల నియామకం ముఖ్యంగా భాగంగా చూసుకోమని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇప్పటికే చాలా కమిటీలకి పేర్లు ప్రతిపాదించడం జరిగింది. మిగిలిన అన్ని అనుబంధ కమిటీలు పూర్తి స్థాయిలో నియామకం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాహితం కోసం ఏ పిలిపించిన నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనే విధంగా పార్టీని పటిష్టం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే ఈ సూపర్ 6 అయితే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి అయితే ప్రజల్లోకి అయితే రావడం అయితే జరిగింది. ప్రస్తుతం సూపర్ 6లో చూసుకుంటే ఎన్నో పథకాలు కూడా ప్రజలకు అందలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు చూసుకుంటే ఎంతోమంది కూడా ఎన్నో అవసరాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తల్లికి వందనం అయితే ఇంతవరకు కూడా చాలామందికి అందలేదంటూ కూడా ఆవేదన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఒక తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అర్హత చూపించి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలని చూసేవారో, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అనర్హత చూపించి ఆ పథకాలు ప్రజలకు ఇవ్వకుండా ఉండేటట్టు చేయడంలో వీళ్ళిద్దరికీ తేడా అదే. చంద్రబాబు నాయుడు గారు మాటలో చెబుతారే తప్ప చేతలు చేయరు అనేది యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి తెలిసినా మనిషి అనేవాడు ఆశాజీవి కాబట్టి మరలా ఆయన ఇచ్చిన మోసపూరితమైన ఈ సూపర్ 6 హామీలకి ఆశపడి మోసపోయారు. చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనమే కాదు, ఇంకా మిగిలిన ఏ కార్యక్రమాలు చేసినా కూడా సగానికి సగం మందికి కోత విధించి తూతూ మంత్రంగానే మేము ఆ కార్యక్రమాలు చేస్తామని చెప్పుకుంటారే తప్ప వాస్తవంగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఆ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేరు. అదే ఇప్పుడు రేపు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పూర్తి స్థాయిలో కార్యక్రమాలను ప్రకటించడం జరుగుతుంది. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళమన్నారు అనేది పూర్తి స్థాయిలో మేము తెలియజేస్తాం. జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం త్వరలోనే ఏర్పాటు చేస్తాం. మరి ముఖ్యంగా చూసుకుంటే మన కూడా మీ అధినాయకుడు కూడా ఆల్రెడీ మీ అందరికి కూడా సమావేశం కూడా పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. దీనిలో భాగంగానే అదే ఈ QR కోడ్ని తీసుకుని ప్రజల్లోకి తీసుకుని జిల్లా మీటింగ్లో అనౌన్స్ చేస్తాం. ఓకే, ఇది నియోజకవర్గ స్థాయి సమావేశం. ఓకే, జిల్లా స్థాయి సమావేశం త్వరలోనే పెడుతున్నాము. అందులో ఇవన్నీ కూడా ప్రకటిస్తాం. అదే సో చూసాం కదా, ప్రధానంగా ఒకటే చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం అయితే మాయ మాటలు చెప్పైతే సూపర్ 6 పథకాన్ని అయితే మాత్రం ప్రజల్లో తీసుకుని వచ్చైతే ఈరోజు పూర్తిగా ప్రజలకైతే ఎటువంటి పథకాలు కానీ ఎటువంటి సంక్షేమంగా అందకుండా చేస్తుందంటూ మరోవైపు తారోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఎటువంటి చేసింది కూడా ఏమీ లేదు, ప్రజలంతా కూడా మోసపోనారు అనే విధంగా అయితే మాత్రం చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది ఇక్కడ విజయనగరంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.